మీరు నన్ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. DJ Raj Lucky exclusive. Nirmal. DJ Raj Lucky exclusive. Nirmal. పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన. సేన 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 జనసేన, సేన 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 జనసేన, సేన సేన. రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. జనసేన జనసేన జనసేన. చెగువేరా కదం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన అశోక్ గారు తీసుకోండి. అందరికీ మీ అందరికీ నేను సుపరిచితమే. ఈరోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి నా అక్క చెల్లెలందరికీ కూడా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో వారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఒక ప్రోగ్రామ్ని చేయడం తెలిసింది. అందుకు గాను మా యువనాయకుడు శ్రీ వజ్ర భాస్కర్ రెడ్డి గారు కదిరి నుంచి ఆహ్వానించాము ఈ కార్యక్రమానికి. నెక్స్ట్ వారు మాట్లాడతారు, మీరంతా దయచేసి శ్రద్ధగా విని. అలాగే ఇక్కడ జనసేన పార్టీ నాయకులు ఆకుల ఉమేష్ గారు కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు. పుట్టపర్తిలో కానీ దాదాపు 20,000 పైచులకు 40,000 దాదాపు 40,000 కంటి ఆపరేషన్లు ఉచితంగా చేయించి వారి యొక్క సేవా భావాన్ని చాటుకున్నారు. హిందూపురంలో అయితే ఏమి, పెనుగొండ, ఇక్కడ చుట్టుపక్కల ఏ గ్రామంలో ఉన్నవారికైనా ఎలాంటి సహాయం కావాలన్నా కూడా లేదు అన్న దీంతో చేస్తారు అన్నగారు. అలాగే ప్రతి ఒక్క వారంలో కూడా ప్రెగ్నెన్సీ ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచిత భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు మన కదిరికి సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాల్లో. సో అన్నగారి సేవ దృక్పథంతో చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. వారి యొక్క ఆశయాలు మేము కూడా ముందుకు తీసుకొని పోతున్నాం. జనసేన నాయకులు ఉమేష్ గారు కార్యక్రమానికి రావడం జరిగింది. అలాగే
మన యువ నాయకుడు వంశీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. भारत माता की जय, भारत माता की जय. ఈ రోజు ఈ ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన అక్క చెల్లెలందరికీ కూడా పసుపు కుంకుమ ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేశారు. గౌరవ జనసేనాని పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మహిళలకు ఇచ్చేటువంటి విలువ ఆయన ఎప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్ ఆడపడుచుకు ఇచ్చేటువంటి విలువ ఎలాగుంటుందో అట్లాగే కూడా మన గౌరవ అతిథి ఈరోజు గౌరవ ముఖ్య అతిథి అయినటువంటి మన వజ్రభాస్కర్ రెడ్డి గారు కూడా కదిరి నియోజకవర్గంలో దాదాపుగా 15 సంవత్సరాలుగా అనేక మంది డ్వాక్రా గ్రూపులు అయితేనేమి మహిళలకు అయితేనేమి ఈ ఒక పసుపు కుంకుమ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు మన ఆకుల ఉమేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. అందులో ఈరోజు హిందూపురం నియోజకవర్గంలో ఇప్పుడే కొల్లకొండ ఆంజనేయ స్వామి గుడి నందు పూజ నిర్వహించి అక్కడ అనాథాశ్రమంలో అన్నదానం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు చౌడేశ్వరి కాలనీలో మన ఆడపడుచులకు గర్భిణీలకు చీరలు పంపిణీ చేయడం చౌడేశ్వరి కాలనీ యువకుల శుభదినంగా ఈరోజు తెలియజేస్తున్నాను. జనసేన పేదల పార్టీ, ఆడపడుచుల పార్టీ, అందరి మన్ననలతో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. ఈరోజు మన గౌరవ ముఖ్య అతిథి యువ నాయకుడు భారతీయ జనతా పార్టీ హిందూపురం జిల్లా అధ్యక్షులు శ్రీ వజ్రభాస్కర్ రెడ్డి గారిని సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన సందర్భంగా బీజేపీ హిందూపూర్ జిల్లా పార్టీ తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్ నరేంద్ర మోడీ గారు చెప్పారు కల్మషం లేని వ్యక్తి అని. అంటే ఒక వ్యక్తి వ్యవస్థలో ఏర్పడేటప్పుడు ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చినటువంటి గర్భిణీ స్త్రీలంతా కూడా అక్క చెల్లెమ్మలకు నేను ఒకటే తెలియజేస్తున్నా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక వ్యవస్థగా ఏర్పడడంలో ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంది. 9 నెలలు మనకు బిడ్డ బయటికి రావడానికి ఎలా అయితే ఒక బిడ్డ బయటికి రావడానికి ఒక ప్రాసెస్ జరుగుతుందో అతని యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచన, ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన, ఒక ప్రాసెస్ మదనం జరుగుతూ ఉంది. అందులో భాగంగా వీలైనంత తొందరగా 2024 లోపల జనసేన పార్టీ, బీజేపీ పార్టీ రెండు కలిసి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు ఎప్పుడే కూడా నిరాడంబరమైన వ్యక్తి. పేరుకు మాత్రమే హీరో కానీ జీవితంలో మాత్రం రియల్ హీరో అని ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తున్నా. ఎవరు బాధపడినా, ఎవరు కష్టాలు పడినా కూడా పూర్తిగా ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం అంతా చిన్నపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సాయం చేయాలన్న గుణం ఉంది కనుక బీజేపీ జనసేన పార్టీ కలలను కన్నా ఆంధ్రప్రదేశ్ను సృష్టించడానికి దగ్గరలో ఉంటుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నిండు 100 ఏళ్ళు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని, అదేవిధంగా ప్రజలకు జరగబోయే రోజుల్లో తన యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జనసేన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బోలో భారత్ మాతాకి. ముందర మొబైల్ బాబు.
కొంచెం ఇట్లా టర్న్ కాదన్నా మీకు అది రావాలి కదా, అట్లా కాదు, అదంతా రావాలి కదా. ఇంకా తీసుకోండి, ఒక నిమిషం ఒడిలో పెట్టాలా? సో నువ్వేనా కాదు ఓకే భారత్ మాతా కీ జై. ఇక్కడికి అందరికీ విచ్చేసినందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. తెలుగులో వచ్చినారు మా అంతా. ఈ రోజు ఈ కార్యక్రమానికి సహకారం అందించినటువంటి వంశీ గారికి మరియు భాస్కర్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ఉమేష్ గారికి, ఇంతకుముందు వెళ్ళిన మన వజ్రభాస్కర్ రెడ్డి అన్న గారికి అందరికీ కూడా మీ తరఫున మా తరఫున అందరికీ హృదయపూర్వక వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ వచ్చిన వారంతా కూడా మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి దయచేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాము. అందరికీ అందే అనుకుంటున్నాను. ఎవరికైనా రాకపోతే చెప్పండి, ఇస్తాము. ఒకటే కాదమ్మా, ఇంకేమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా అశోక్ రీచ్ కాండి. ఏదో ఏం సమస్యలు ఉన్నా కూడా, ఏ సమస్య మామూలుగా అయితే అనాథాశ్రమాల్లో ఇట్లా వృద్ధాశ్రమాలకు పోయి చేస్తాండ్రి. వీళ్ళు ఈసారి మన కాలనీకే ప్రజలకే ఇద్దామని, ప్రెగ్నెంట్లకి మెయిన్ ఇద్దామని అక్క చెల్లెలకి చాలా సార్లు ఇచ్చాము. బయట వద్దు, లోకల్ వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడే చేస్తున్నాము. నెక్స్ట్ కూడా చాలా కార్యక్రమాలు చేయబోతున్నాము. మీ యొక్క సహకారం మాకు ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఓకే, అందరికీ నమస్కారము. నా పేరు భాస్కర్. బట్ నేను కొద్దిగా ఎవరు చూసిండ్రు నన్ను, జనసేన నాయకులు మేము ఇక్కడ కాలనీలో. మీకు ఇదే కాదు, ఏ సమస్య ఉన్నా మీరు వచ్చి మా దగ్గర చెప్పుకోండి. మా శాయశక్తులను ప్రయత్నిస్తాము, దానికి పరిష్కారం అయ్యేటట్టు మార్గం చూస్తాము. బట్ అనాచరణాలయాలు వృద్ధాశ్రమాలకు ఇస్తారు, కానీ ఫస్ట్ మన ఏరియా మనం చూసుకున్నాము. మన ఏరియా బాగుండాలి, తర్వాత మనం అదర్ ఏరియాకి పోవాలి. అది కాక మీ కడుపులో పెరుగుతున్న బిడ్డల భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే కళ్యాణ్ గారు ముందుకు వచ్చినారు జనసేనలో. కాబట్టి దయచేసి ముందుకి బీజేపీ జనసేన ప్రభుత్వాన్ని బలపరిచి వాళ్ళ నాయకత్వాన్ని కోరుకోవాలని మీరు ఆశీర్వదించండి. చాలా ఈ అవకాశం ఇచ్చిన దానికి థ్యాంక్స్ చెప్పండి. ఒక్కరొక్కరే వచ్చి కేక్ తీసుకొని మీరు వెళ్ళొచ్చు. సేవించే చేతులు మిన్న ఆ మాటను నిండుగా నమ్మే ఉద్యమమే మన జనసేన. సేన 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 జనసేన, సేన 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 జనసేన, సేన సేన. పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం మిన్న, ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన. సేన 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 జనసేన, సేన సేన సేన
కదలి రా సైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక జనసేన చెగువేరా కదం శేషుడి పదం నీ బలమై చలో సైనికుడా చలో అలు పెరుగని గళం మన అందరి బలం అవినీతి అవకతవకలు పద్ధతిగా నిలదీత కనువున కణకణం జనసేవకు పణం సంక్షేమం సమకూర్చేలా శ్రద్ధగా మన పని చేద్దాం రా సైనిక కదలి రా సైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక సైనిక